ఆఫ్టర్నూన్. సో ప్రజెంట్ అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్లో ఉన్నాను. యాదగిరిగుట్ట వెళ్దామని ప్లానింగ్ ఇస్తాను. అండ్ నాతో పాటు సార్ మా జీకేడి బ్యాచ్ అంతా హైదరాబాద్లో ఉంది. మొత్తం జీకేడి బ్యాచ్. సో ఏషియన్ షెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యి 12 కల్లా యాదగిరిగుట్ట రీచ్ అవుదాం ప్లాన్. బట్ మా బ్యాచ్ వల్ల 8కి స్టార్ట్ అవ్వాల్సింది, మేము 11 o'clock స్టార్ట్ అయ్యాం. సో 70 rupees అవ్వాల్సింది 800 స్పెండ్ చేసాం లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ రావడానికి. అది మా బ్యాచ్ ఇలా ఉన్నది ప్రెసెంట్ అయితే. అండ్ ప్రెసెంట్ అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉన్నాం. ఇది 1 hour 30 minutes లేట్గా రన్ అవుతుంది. యాక్చువల్లీ 12:20కి స్టార్ట్ అవ్వాలి, 1:20కి స్టార్ట్ అయ్యింది. మేము ఎంతకు రీచ్ అవుతుందో మేము ఎంతకు వెళ్తామో తెలీదు. బట్ ట్రిప్ అయితే బాగుంది. ఈ ట్రైన్ క్యాచ్ చేయాలని చెప్పి మేము మెట్రో లింగంపల్లి నుంచి మెట్రో నుంచి మియాపూర్ నుంచి అంతా ఒక పెద్ద అడ్వెంచర్. అది నెక్స్ట్ నేను కంటిన్యూషన్ యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ ట్రైన్ గోల్కొండ ఎక్స్ప్రెస్ చూద్దాం జర్నీ ఎలా అవుతుందో. సో అంతవరకు స్టెచ్ ఉంది. సికింద్రాబాద్ నుండి నిజాముద్దీన్ వెళ్ళవలసిన దూరంతో సూపర్ ఫాస్ట్ ఫ్రెండ్స్, నేను కోతురాడు అంటాం మా బ్యాచ్లో. దీని పేరు చందు. అలాగే బూడిద గుమ్మడికాయలా ఉంటాడు. దీని భార్గవ్. మేము ముద్దుగా గొడుగు అని పిలుచుకుంటాం. అలాగే రీసెంట్గా వచ్చిన మంగళవారం మూవీలో ఇంగ్లీష్ టీచర్ ఉంటారుగా, మా బ్యాచ్లో ఇతనే సుధాకర్ పంప్ సెట్స్. అలాగే ప్రతి బ్యాచ్కి నారదుడు ఒకరు ఉంటారు కదా, మా బ్యాచ్కి అతనే నారదుడు. అలాగే ఆయనలో ఇంకో యాంగిల్ ఉంది, అరుంధతి సినిమాలో పశుపతి. ఏదైనా కొత్తదాననే కోరుకుంటాడు. అలాగే మా బ్యాచ్ మొత్తానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా అరుణ్ కుమార్ సార్. ఈయన మాకు ప్రతి ఒక్కదానికి దిశానిర్దేశం. ఆయనకి తోడుగా అతను ఎప్పుడు ఉంటారు మధు. అందరి విషయం పక్కన పెడితే ఇతన్ని మేము ముద్దుగా నల్లపిల్లి అని పిలుచుకుంటాం. ఎన్ మనోజ్ కుమార్. ఎందుకంటే నల్లపిల్లి మనోజ్ కుమార్. అలానే కొనిమెరుపు సినిమాలో రాజేష్ అంటాడు, చేతబడులు చేస్తూ ఉంటాడు. ఎస్ అంటే నో అంటే ఎస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మనిషి. సో ఫైనల్గా భువనగిరి రీచ్ అయిపోయాం. ఇది జస్ట్ 40 minutes. సికింద్రాబాద్ నుంచి 40 minutes. సో పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. బ్యాచ్ అంతా వెయిటింగ్. సో ఇక్కడ నుంచి బస్ తీసుకోవాలి 10 kilometers. డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయట. మా నల్లపిల్లిగడ ఎక్కడుంటే అక్కడ అరిష్టం అనేది మళ్ళీ ప్రూవ్ అయింది. ఇవ్వండి బండి అట ఎయిర్ బ్రేక్ సంథింగ్ ఏదో అయిపోయింది. ఇక్కడ ఆగిపోయాం మధ్యలో. బస్ టికెట్ అయితే per head 20 rupees ఫ్రమ్ భువనగిరి టు యాదగిరిగుట్ట. 20 రూపాయలే. ఇక మామూలుగా ఫీట్లు చేస్తున్నారు. వేడిగా ఉంటుంది. సుధాకర్ పంప్ సెట్ గారు ట్రై చేస్తున్నారు. పైపింగ్ డే యాదగిరిగుట్ట నుంచి ఆటో వాడు per head 50 రూపాయలు అడిగాడు. అదే బస్కి వచ్చేస్తే 20 రూపాయలతో వెళ్ళిపోతుంది per head. సో చూడండి ఎంత బాగా ఆటో వాళ్ళు బేరాలు చేసి లాగేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇందాక నుంచి నల్లపిల్లి అన్నాం కదండి. ఎక్కడి భోజనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని మాకు నల్లపిల్లి జరిగింది తప్ప ఉండలేదు. ఒకసారి అతను ఫేస్ చూపెడతాడు చూడండి ఒకసారి. సో ఇది యాదగిరిగుట్ట బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తే అక్కడ టెంపుల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. లేదు మీరు నడలేదు అనుకుంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. అది కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆపుతారు ఫ్రీ బస్సెస్. అక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు పైకి ఇన్ కేసు మీరు నడలేకపోతే. లేదు మీరు నడగలమనుకుంటే జస్ట్ ఇది వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గర. సో ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు. మేమైతే ప్రజెంట్ నడిచి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మేము ఒక్కొక్కరు ఒక దగ్గర ఉన్నారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. రీసెంట్గా డెవలప్ చేశారట కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంటే మా అన్నీ అయితే లాస్ట్ టైం వచ్చాడు, బట్ అప్పుడు ఇలా లేదట. బట్ ఈసారి చాలా బాగా డెవలప్ చేశారని చెప్తున్నాడు. నేనైతే ఫస్ట్ టైం. సో ఇది గుడి టెంపుల్ ఎంట్రన్స్. ఓకే, ఇన్ కేస్ మీరు స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే ఇవ్వండి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయి. లేదు మీరు బస్ ద్వారా వెళ్తారనుకుంటే అక్కడి రైట్ సైడ్ ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఉంది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండ మీదకి. లైక్ సింహాచలంకి ఎలా ఉంటాయి అలా అనమాట.
సో ఫైనల్గా ఇవి చాలా తక్కువ స్టెప్స్, ఈజీగా ఎక్కేవచ్చు అనమాట. సో బెటర్ నేనే సజెస్ట్ చేస్తాను, బస్సులో వచ్చే కన్నా స్టెప్స్ రావడం ఇంకా మంచిది. లేదు మీరు నడలేరు అనుకుంటే ఆ ఫ్రీ బస్ ఎక్కండి. సో భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట జస్ట్ 10 minutes. మా బస్సు ఫెయిల్ అవడం వల్ల మాకు ఎక్కువ టైం పట్టింది, కానీ అది చాలా తక్కువ డిస్టెన్స్ యాక్చువల్లీ. లేదు మీరు భువనగిరిలోనే దిగచ్చు, లేదు మీకు యాదగిరిగుట్ట అని చెప్పి వేరే స్టేషన్ ఉంది. ఇన్ కేస్ మీ ట్రైన్ అక్కడ స్టాప్ ఉంటే అక్కడ కూడా దిగచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఆల్మోస్ట్ సగం పీక్ వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఏగుడి అని తెలుసు కదా, 12 to 3 వరకు క్లోజ్ చేస్తారు, 12 నుంచి 3 వరకు. అండ్ ఇన్ బిట్వీన్ 3 to 5 అట బ్రేక్ దర్శనం అట, అంటే 300 రూపాయల దర్శనం. అండ్ 5 o'clock మళ్ళీ ఫ్రీ దర్శనం. సో ప్రజెంట్ అయితే మేము వెయిట్ చేయాలి. సుధాకర్ పంప్స్ ఆర్ టేకింగ్ రెస్ట్. ఇది యాదగిరిగుట్ట నుంచి టాప్ వ్యూ, బాగుంది, నైస్ వ్యూ. అదే కోతులోడు కదా ఈడు రాగానే చూడండి ఎన్ని కోతులు వచ్చాయి. వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేస్తారు అట్ ఏ టైం, వాళ్ళ ఫ్యామిలీ. సో టెంపుల్ దర్శనానికి అయితే స్టెప్స్ ఎక్కాక ఒక వే నుంచి అలా ఇక్కడికి వస్తే నేను చెప్పిన ఫ్లైఓవర్ ఏదో రోడ్డు ఉంది కదా, బస్ అదే ఫ్రీ బస్సెస్ ఇదిగోండి ఇక్కడికి వస్తాయి కింద నుంచి. ఇక ఫ్రీ బస్సెస్ కావాలంటే పైన ఇక్కడ ఎక్కితే కింద దిగిపోవచ్చు. ఇది అందరికీ ఫ్రీ, అలాగే కింద కూడా సేమ్ అంతే. అదిగోండి అది బస్ స్టాండ్. ఓకే ఫ్రీ బస్సెస్. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఒక మండపంలో మీరు చెప్పుల స్టాండ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇదంతా ఛార్జ్ చేస్తారు 2 rupees ఎంతో. అండ్ అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ స్టోరేజ్ అక్కడ, ఇలా వెళ్తే దర్శనం. అది దర్శనం, చెప్పుల స్టాండ్, అక్కడ సెల్ ఫోన్స్, బస్ స్టాండ్. సో దర్శనం అయితే ఫైనల్గా అయిపోయింది. మాకైతే 1 hour పట్టింది దర్శనంకి. అండ్ మీరు ఇంకోటి బాగా రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. ఓకే సో ఆ కోతులు ప్రసాదం అనే కాదు, చూడండి ఇవన్నీ కోతులే, అన్ని కోతులే. ఓకే సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోతుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రసాదాలు అన్నీ ఇంకా తీసుకెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దర్శించుకున్నప్పుడు మాత్రం కొంచెం బెండ్ అయి చూడండి, ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి ఒక రాయితో ఉంటారు. ఓకే పక్కన విగ్రహం ఉంటుంది, సైడ్ కార్నర్లో రాయి ఉంటుంది. ఆ రాయి అనేది అసలు దేవుడు, సైడ్ ఉన్న విగ్రహం మాత్రం వీలు పెట్టింది అనమాట. సో ఇది ఇక్కడతో యాదాద్రి అయితే అయిపోయింది. నైట్ టైం అయితే చాలా బాగుంది ఇదైతే. అండ్ నైట్ టైం అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంది. బట్ ఫోన్స్ అనేవి అలవలేదు, మీరు కిందకెళ్ళి మళ్ళీ ఫోన్స్ తెచ్చుకోవాలి, అదొకటి డిసడ్వాంటేజ్ ఇక్కడ. నైట్ వ్యూ మాత్రం అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే వీళ్ళు ఫుల్ లైటింగ్స్ పెట్టి చాలా కలర్ఫుల్గా పెట్టారు, అది మాత్రం అసలు మిస్ అవ్వకండి నైట్ టైం. యాదగిరిగుట్ట దర్శనం అండ్ వ్లాగ్ అయితే అయిపోయింది ఇంతటితో. అండ్ నెక్స్ట్ ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి. సో అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.